దురదృష్టకరంగా మనం అందరం కూడా భావించాలి. ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో ప్రాజెక్టు, అక్కడ ఒక 8 మంది ప్రమాదానికి గురైతే దేశంలోనే ఒక అతిపెద్ద ప్రాజెక్టు, 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటటువంటి ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టులో ఒక ప్రమాదం జరిగితే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు కనీసం వెళ్ళి ఆ ప్రమాదాన్ని చూసి కనీసం మంత్రులతోనే లేకపోతే ప్రభుత్వంతో ఎట్లా జరిగింది ఆరాధిస్తే సమయం వీళ్ళకి లేదా అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిస్టర్ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, కనీసం మీ నైతికతకి ఇది నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే తెలంగాణలో ఏం రాజకీయాలకు మీరు పాత్ర వేస్తూ ఉన్నారు, ఎలాంటి రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇది ప్రజలకు ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఇద్దరు ఒక కలయికగా ముందుకెళ్లాల్సిన సందర్భంలో కొన్ని సందర్భాల్లో ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించే పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళు అంటా ఉన్న రోజు ఒక్క గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలవగానే తెలంగాణలో భవిష్యత్తులో అధికారం అంటా ఉన్నారు. ఒక్క గ్రాడ్యుయేట్ గెలవగానే అధికారం వస్తుందా? ఈ తెలంగాణలో బీజేపీ పార్టీకి అధికారం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. జీవితకాలంలో ఇక్కడ బీజేపీ అనేది అధికారంకి రాదు. అది జరగని పని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మిత్ర బృందం, మిత్ర కూటమి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తేలిపోయింది. ఇవాళ బీజేపీ భుజాలపైన బీఆర్ఎస్ పార్టీ ఎక్కుపెట్టి కాల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారానే వీళ్ళు సంకలు కొడతా ఉన్నారు. వాళ్ళ ఆనందం అక్కడితోనే మిగిలిపోతుంది తప్ప అది భవిష్యత్తులో జరగదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరూ తెలుసు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 2 సార్లు పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచాడు. మరి అదే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంకా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, వీళ్ళు కేంద్ర మంత్రులుగా కనీసం కిషన్ రెడ్డి 2009 నుంచి కేంద్ర మంత్రి ఉన్నాడు. అసలు తెలంగాణకు తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ ఉందా? ఒక కాలేజ్ ఉందా? ఒక ఉన్నటువంటి తెలంగాణ జాతీయ విద్యాసంస్థ ఉందా? ఏ కాంగ్రెస్ పెట్టినటువంటి ఐఐటీలు ఉన్నాయి, ఇదే ఉన్నటువంటి కాంగ్రెస్ పెట్టినటువంటి ఉన్నాయి తప్ప ఈయన కొత్తగా తీసుకొచ్చింది ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉన్నదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదే సంగారెడ్డిలో ఐఐటి మనమే పెట్టినాం, IIIT మనమే పెట్టినాం. ఇక్కడ వీళ్ళు ఏమైనా తీసుకొచ్చినటువంటి కొత్తదనం ఉందా? కనీసం కేంద్ర మంత్రిగా ఉండి ఐఐటి సీట్లను పెంచగలిగిండా? ఏమైనా తేయగలిగిండా? ఏ ఒక్కటి తేలే. కేవలం వీళ్ళు తెలంగాణకు ఒక దిష్టిబొమ్మల్లాగా బీజేపీ పార్టీలో ప్రెస్ మీట్లకి పరిమితమైనటువంటి మంత్రులు తప్ప తెలంగాణ అభివృద్ధిలో వీళ్ళ భాగస్వామ్యం లేదు, శూన్యమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి ఇవాళ పాలమూరు రంగారెడ్డి 6 జిల్లాలకు ఇవాళ సాగునీరు అందించే ఉన్నటువంటి నీటి ఎద్దడి తీర్చే ఒక అతిపెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో కానీ నిధులు తేవడంలో కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ ఒక పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణలో వాళ్ళకు ఉన్నటువంటి పాత్ర జీరో. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికి, కాంగ్రెస్ నాయకులు తిట్టడానికే వాళ్ళు ఉన్నారు తప్ప అభివృద్ధిలో ఎక్కడ కూడా వాళ్ళ భాగస్వామ్యం లేదని కూడా తేలిపోతా ఉంది. ఇంకొక విషయం, వీళ్ళు ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పైన, నిధులపైన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యతగా అందరినీ పిలిచి మాట్లాడే అంశాన్ని తీసుకొస్తే కూడా ఆ సమావేశానికి రాకుండా కిషన్ రెడ్డి గారు నాకు ఆలస్యంగా మాకు సమాచారం వచ్చింది, అనివార్య కారణాల వల్ల మేము రాలేకపోతున్నాం అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక గౌరవంగా మంత్రుల్ని పిలిచి అందరిని ఎంపీలను పిలిస్తే కనీసం దాన్ని కూడా వీళ్ళు గౌరవించకపోవడం ఇది ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల వీళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి ప్రతి చోట ఎన్నికల రాజకీయ కోణాన్ని ఆలోచించి వాళ్ళేదో భ్రమలలో బతుకుతూ ఉన్నారు తప్ప తెలంగాణలో బీజేపీ అనేది కలనే. ఇలా వీళ్ళు మంత్రులాగా ఉన్నటువంటి తెలంగాణకు చేసింది జీరోని మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో వీళ్ళు ఒక దద్దమ్మ పాత్రనే పోషించారనే విషయాన్ని కూడా తేటతెల్లమైపోయింది. ఇవాళ నేను అంటా ఉన్నాను, బండి సంజయ్ గారు, అసలు బండి సంజయ్ గారికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. అసలు తెలంగాణ చరిత్ర పట్ల కానీ తెలంగాణ వ్యవస్థ పట్ల కానీ ఆలోచన లేదు, అవగాహన లేనటువంటి కేంద్ర మంత్రి. ఎక్కడా కూడా
తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధుల విషయంలో వీళ్ళ ఉన్నటువంటి పటిమ కానీ పోరాటం కానీ ఎక్కడ కూడా లేదు. మోడీకి వీళ్ళిద్దరూ బానిసలయ్యారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష అనడానికి ఇది నిదర్శనము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంలో, జాతీయ హోదా ఇవ్వడంలో ఇది ముమ్మాటికి వివక్షతను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎస్ఎల్బీసీ లాంటి ప్రాజెక్టులో సంఘటన జరిగితే దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడారు. ప్రభుత్వానికి అందరూ మేము అండగా ఉంటామని చెప్పారు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కేంద్ర మంత్రులు కనీసం వెళ్ళి ప్రమాదాన్ని చూసే పరిస్థితి లేకపోవడం, ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తున్నా కనీసం ఈ కేంద్ర మంత్రులు బీజేపీ ఆఫీసుల చుట్టూ తిరిగారు తప్ప ప్రమాదం దగ్గరికి వెళ్ళి కనీసం చూసే ప్రయత్నం చేయకపోవడం కూడా ఇది ఒక బాధాకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో గతంలో బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నవాళ్ళు, గతంలో ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి విషయంలో కూడా వాళ్ళ రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి కూడా ప్రజల కోసం, అభివృద్ధి కోసం వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వీళ్లకు అవగాహన లేకుండా ప్రతి కోణంలో రాజకీయ పాత్ర పోషిస్తూ ఇవాళ వీళ్ళు ఒక శిఖండి రాజకీయాలకు తెరలేపారనే విషయాన్ని కూడా తేటతెల్లమైపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల వీళ్ళకు ఒక ముమ్మాటికి వివక్షతోనే ఉన్నారు, కుట్రతోనే ఉన్నారు, ఒక అసూయతోనే ఉన్నారు. ఇవాళ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ ఉంది, అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే వీళ్ళ కళ్ళు ఓర్వలేకపోతా ఉన్నారు. ఇవాళ మేము వస్తే మామూలు ఎక్కడ ఉన్నటువంటి మేము ఇదైపోతామనే ఒక భ్రమలలో బతుకుతా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పోరాటం తెలుసు, చరిత్ర తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ ఎట్లా ఉంచాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అది భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఒక ఏకతాటిగా అయి ఇలా యుద్ధం చేసి, పోరాటం చేసి, మోడీ మెడలు వంచి, బీజేపీ కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు కావచ్చు, నిధులు కావచ్చు ఖచ్చితంగా తీసుకుంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ నిరంతరం ఒక అభివృద్ధి నమూనాతోని, ఇవాళ ఒక దూరదృష్టితోని ఇవాళ యువతకు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు, అనేక ఉన్నటువంటి ఒక ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇవాళ మూసి ప్రక్షాళన కావచ్చు, అనేక ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన కేంద్ర సహకారం ఉండాల్సిందే. ఇది ప్రజల కోసం అనే విషయాన్ని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా మీరు కేంద్ర మంత్రులుగా ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో మీరు నిజంగా భాగస్వామ్య చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఉన్నటువంటి తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులో మీరు ఒక పూర్తిగా భాగస్వామ్యం వహించి తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డికి మీరు జాతీయ హోదా కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.